ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారికి వెన్నెముక సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా ఈ సమస్య ఎదురవుతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే వాటిలో జీవన విధానం కూడా ఒకటి అని చెప్పొచ్చు. లైఫ్ స్టైల్ని బట్టి కూడా తరచూ ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉండవచ్చంటున్నారు నిపుణులు. ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చోవడం వెన్ను సమస్యలకు దారితీస్తుంది. అలాగే అధిక బరువుతో కూడా ఈ సమస్య బారిన పడతారు. పుట్టుకతో వెన్నులో డిస్కు సమస్యలు, వెన్నెముక పెరగకపోవడం, నరాలు దెబ్బతినడం, అలాగే వెన్నెముక నిర్మాణం అసాధారణంగా ఉండటం, ఇలా అనేక కారణాలతో వెన్నెముక సంక్లిష్ట సమస్యలకు దారితీయవచ్చు. అయితే ఈ సమస్యలకి చికిత్స ఎంతో ముఖ్యమని మీకు తెలుసా? వెన్నెముకల మధ్య డిస్కులు క్షీణిస్తాయి. దాంతో భరించలేని బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇరుకైన స్పైనల్ కెనాల్ వెన్నుపాము నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. కాళ్లల్లో నొప్పి, బలహీనత, తిమ్మిర్లకు ఇది దారితీస్తుంది. వెన్నెముక డిస్కుల అరుగుదలతో నడవలేని పరిస్థితికి వచ్చేస్తారు. వెన్నుపాములో కణితలు ఏర్పడడం లేదా అసాధారణ కణితులు పెరగడం వల్ల కూడా మనిషి పరిస్థితి సతమతం అవుతుంది. సరైన చికిత్స తీసుకుంటే కానీ ఉపశమనం దొరకదు. సమస్యని అలానే వదిలేస్తే ప్రాణం మీదికి వస్తుంది. పక్షవాతంకు దారితీస్తుంది. కాబట్టి వెన్ను సమస్యలని ముందుగానే గుర్తిస్తే నివారించవచ్చు. తగిన చికిత్స కూడా చేయవచ్చు. న్యూరోకి సంబంధించి మెదడు, వెన్ను సమస్యలకి ఎక్కడా లేని అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇక్కడ లభ్యమవుతోంది. ఎటువంటి స్పైన్ సంబంధిత చికిత్సకైనా రావుస్ హాస్పిటల్లో చిన్న కోత అంటే మినిమల్లీ ఇన్వసివ్ చిన్న బెజ్జంతో ఆపరేషన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల పేషెంట్ త్వరగా కోలుకోవడంతో పాటు శరీరం మీద ఎటువంటి కోత మరక ఉండదు. డాక్టర్ రావుకి ఉన్న అనుభవంతో ఎటువంటి మినిమల్లీ చిన్న కోత ఆపరేషన్స్ ఎన్నో చేసి అమెరికాలో సైతం ఈ గుంటూరు డాక్టర్ మంచి హస్తవాసిగా పేరు సంపాదించారు. అమెరికాలో జరిగే మెరుగైన వైద్యం మనకు, మన గుంటూరు వాసులకి, మిగతా ప్రాంతాల వారికి తన వైద్యం అందివ్వాలనే లక్ష్యంతో ఇక్కడ తన సొంతూరు గుంటూరులో డాక్టర్ రావుస్ హాస్పిటల్ స్థాపించారు. డాక్టర్ మోహన్ రావు యుఎస్ఏలో ఫెలోషిప్స్ చేసి యుఎస్ఏలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని ఇక్కడ తమ హాస్పిటల్లో ఎక్కడా దొరకని మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మెదడు మరియు వెన్ను సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం అందించే ఏకైక హాస్పిటల్గా పేరుగాంచారు డాక్టర్ రావుస్ హాస్పిటల్. మరిక్కడ ఎటువంటి ట్రీట్మెంట్, ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అసలు వాట్ ఈజ్ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ? ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అంటే అమ్మ ఏం లేదు. మనం మామూలుగా డిస్కెక్టమీ అంటే అమ్మ ఇప్పుడు మనకి డిస్కులు ఉంటాయి. సో మనకి బాడీలో 23 డిస్కులు ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నామంటే ఇది డిస్క్ అనమాట. ఇది డిస్క్, ఇది డిస్క్, ఇది డిస్క్. సో ఇక్కడ చూస్తుంటే ఈ డిస్క్ బాగా ముందుకు వచ్చి పొడుచుకొని వచ్చింది. ఈ డిస్క్ ఇలా పొడుచుకొని వస్తే ఏమవుతుందంటే నరాల మీద ప్రెజర్ పడుతుంది. దీని మూలంగా పాపకి అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళకి నొప్పి వస్తుంది. దీన్ని డిస్కెక్టమీ చేయాలన్నమాట.
సో ఎలా చేస్తాము అని అంటే ఇదిగో చిన్న బెజ్జం కనిపిస్తుంది కదా, అక్కడ చిన్న బెజ్జం ఇచ్చిన తర్వాత దాంట్లోకి ఒక నీడిల్ని గుచ్చుతానమాట. నేను కావాలనుకున్న పొజిషన్లోకి ఆ నీడిల్ వెళ్ళిద్ది, ఎక్కడికి డిస్క్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆ నీడిల్లోంచి ఒక చిన్న గైడ్ వైర్ పెట్టి డిస్క్ లోపల పెడతానమాట. ఓకే, తర్వాత దాంట్లోకి ఆ బెజ్జాన్ని ఇంకొంచెం పెద్దది చేసి, మొత్తం పెద్దది చేసినా కూడా 7 mm కంటే ఎక్కువ పెద్దది చేయమన్నమాట. సో దాంట్లోకి ఈ గైడ్ వైర్ పెట్టి దాంట్లో ఈ ట్యూబ్ లోపలికి పెడతాం అనమాట. ఈ ట్యూబ్ పెట్టి ఆ ట్యూబ్ని లోపలికి డిస్క్ స్పేస్ లోపలికి కొడతాం. ఇప్పుడు కనిపించింది కదా, ఇక్కడ డిస్క్ స్పేస్ లోపలికి వెళ్ళింది. దీని తర్వాత చేసేది ఏంటి అని అంటే దీన్ని దాంతో మనం షీత్ అంటారు. ఈ షీత్ని లోపల పెడితే ఇది ట్రాన్స్ఫొరామినల్ అప్రోచ్ అనమాట. అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది అంతా ఫొరామిన్ అంటారు. ఓకే, నరం బయటకు వచ్చే ప్లేస్ అనమాట. దీన్ని ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనమాట. అది కరెంట్ కట్ చేసినట్టు కాకుండా మామూలుగా తక్కువ వోల్టేజ్లో కట్ చేస్తుంది అనమాట. సో దాని తర్వాత దీన్ని తీసేస్తాం, ఇలా క్లియర్ చేసి, సో ఫైనల్గా ఏం చేస్తామంటే రూట్ అంతా క్లియర్ చేసి పెడతాం అనమాట. సో ఇప్పుడు చూస్తే మీకు ఎండింగ్లో మీకు అవసరమైతే కొంచెం ఆ ఎండోస్కోప్లోంచి డ్రిల్ పెట్టి చేసుకొని మీకు మొత్తానికి రూట్ మొత్తాన్ని క్లియర్ చేస్తాం. అందరికీ ఇదే ప్రొసీజర్ చేయగలమా అంటే ఇదే ఇక్కడ వచ్చేది. నా దగ్గరికి బాగా ప్రాబ్లమాటిక్గా ఉన్న పేషెంట్ వస్తాడు, బాగా అన్నీ నలిగిపోయి అన్నీ ఎంత అయిపోయి అట్లా అయిపోయి వాళ్ళు వచ్చి ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను అన్నీ చేస్తాను కాబట్టి నాకు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసు. ఒక పేషెంట్కి ఎండోస్కోపిక్ ఎప్పుడు అవసరమో, ఒక పేషెంట్కి మైక్రోస్కోప్ తోటి ఎప్పుడు చేయాలి, ఏది చేసినా నేను మినిమల్ ఇన్వాజివ్లోనే చేస్తాను. కాకపోతే ఎండోస్కోప్ ఎప్పుడు చేయాలి, మైక్రోస్కోప్ ఎప్పుడు చేయాలి, కీహోల్ లాగా ఎప్పుడు చేయాలి, ఓపెన్ ఎప్పుడు చేయాలి అనేది క్లియర్గా తెలుసు అనమాట. ఇక్కడ ఈ పేషెంట్కి మొత్తం అంతా అయిపోయిన తర్వాత, సో ఇప్పుడు చూసారా రూట్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో మీకు ఇక్కడ. అదే ఇలా రూట్ని క్లియర్ చేసి మామూలుగా అది అలా ఊగుతూ ఉంటే దాని అర్థం ఇంకేం ఇబ్బంది లేదు అన్నట్టు అనమాట. సో అది తీసేస్తే సర్జరీ అయిపోయినట్టే. అదే ఆ చిన్న కుట్టేసేస్తే అయిపోయింది, ఇంతే మొత్తం అంతా కలిపి అదనమాట. ఇప్పుడు స్పైన్కి వచ్చేసి పెద్ద కోత అంటే నార్మల్గా యూజువల్గా పెద్దగా కోసేసి అట్లా చేస్తారు ట్రెడిషనల్ వేలో. సో స్పైన్కి ఎలా చేయొచ్చు? ఏదైనా సరే అమ్మ, నేను ఒక స్పైన్ సర్జరీ చేశానంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న కేసుని, ఇప్పుడు ఇతనికమ్మ ఇక్కడ మూసుకుపోయింది, ఇక్కడ మూసుకుపోయింది. సో ఇక్కడ చూస్తే అమ్మ ఇదంతా మూసుకుపోయింది. సో ఇతనికి ఎలా చేస్తాము అంటే సేమ్ అమ్మ, ముందు ఎక్స్రే ఎలా ఉంటుందనేది చూస్తాము. దాని తర్వాత ఇలా ఇవన్నీ ఐఓఎన్ఎం ఈజ్ మ్యాండేటరీ అమ్మ. ఎందుకంటే మనం కరెంట్ బ్రెయిన్ నుంచి కాళ్ళ దాకా ఎలా పాకుతుందో చూడాలి. నేను ఒకవేళ ఏదైనా డ్యామేజ్ చేస్తే ఆ కరెంట్ ఆగిపోద్ది అనమాట. సో ఇక్కడ ఇవన్నీ మనం వైర్లన్నీ పెట్టుకుంటాము, ఎక్కడ కావాలో అక్కడ అవన్నీ వైర్లు పెట్టుకుంటాము. వైర్లు అయిపోయిన తర్వాత సర్జరీలోకి ఇలా డ్రేపింగ్ చేసుకుంటాము. సో ఈ డ్రేపింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బేస్ లైన్ కరెంట్ ఎలా ఉందనేది చూసుకుంటాము. ఈ బేస్ లైన్ కరెంట్కి ఎక్కడా కూడా మనం సర్జరీ అయిపోయిన తర్వాత తగ్గకూడదమ్మా. దీనికి మత్తు కూడా సపరేట్గా ఉంటుందమ్మా ఐఓఎన్ఎం వాడేటప్పుడు. దానికి ఈ టాప్ అనేది ట్రైన్ ఆఫ్ 4 అంటారు, అది మినిమం 99 అంటే 75 కంటే ఎక్కువ ఉండాలమ్మా. సో దాని తర్వాత స్పర్శ చూసుకుంటూ ఉంటాము, అప్పర్ లిమ్ స్పర్శ, లోవర్ లిమ్ స్పర్శ, ఇది లోవర్ లిమ్ స్పర్శ అనమాట, అది చూసుకుంటూ ఉంటాము. దాని తర్వాత ఈ కరెంట్ ఎలా ఉందనే చూసుకుంటాము. దాని తర్వాత అమ్మ ఇలా ఈ నీడిల్స్ పెడతాం అనమాట, దాంట్లోంచి వైర్లు లోపలికి పెడతాము. దాని తర్వాత ఎక్కడైతే నేను చెయ్యాలో సర్జరీని అంటే ఏంటంటే ఒక పక్క నుంచి రెండో పక్కకు కూడా క్లియర్ చేసేయచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎడం పక్కకి సర్జరీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇట్లా మీకు ముందు ఇలా సీరియల్ డైలేటర్స్ పెడతాం అనమాట. సీరియల్ డైలేటర్స్ పెట్టి దాని మీద లావుగా వచ్చేది అంటే సీరియల్ డైలేటర్స్ ఇలా పెడతాం అనమాట. ఈ సీరియల్ డైలేటర్స్ పెట్టిన తర్వాత మెల్లగా స్క్రూస్ వేసుకుంటాం మిగిలినవన్నీ. తర్వాత ఈ స్క్రూస్ వేసిన తర్వాత కరెంట్ ఎలా పాస్ అవుతుందనేది చూపిస్తాం అనమాట. అంటే కరెంటు ఏదైనా నరంకి వెళ్ళిందనుకోమ్మా ఆటోమేటిక్గా ఆ నరం ఇరిటేట్ అవుద్ది, ఆ నరంలో అంటే దాంట్లో ఉంటుందన్నమాట. సో చాలా ఎక్కువ కరెంట్ తోటి చేస్తాం అనమాట. ఈవెన్ 4 MP 5 MP కంటే ఎక్కువ అయితే అప్పుడు ప్రాబ్లం అవుతుందన్నమాట. సో పెడికల్ స్క్రూస్ అన్నీ 30 mA దగ్గర చేసినా కూడా ఏమాత్రం కరెంటు నరానికి రావట్లేదు అంటే దాని అర్థం మనం బాగా చేసినట్టు. సో పెడికల్ స్క్రూస్ అన్నీ అయిపోయినట్టు అనమాట. సో ఇది జనరల్గా మనం చేసేదన్నమాట. సో తర్వాత ఈ దీంతోటమ్మ ఇది ఇలా ఉన్న తర్వాత స్క్రూకి రాడ్లు పెడతాం. ఎలా ఉంటుంది అని అంటే అమ్మ
ఇక్కడలాగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అమ్మ ఇది ఈ అబ్బాయి మరుసటి రోజు పొద్దునే ఇలా నడవగలుగుతాడమ్మా. అంటే అంత సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దగ్గరగా 10 స్క్రూలు వేసాము. 10 స్క్రూల సర్జరీ ఓపెన్లో చేస్తే అమ్మ దగ్గరగా 3 నెలలు మంచం, అంటే ఆల్మోస్ట్ చాలా ఇబ్బంది పడిపోతాడు. అట్లా కాకుండా ఇక్కడ అనుకోమ్మా ఇదనమాట. ఇలా దీంట్లో ఇది ఇంకొక సర్జరీ అనమాట, ఇంకో పేషెంట్ సర్జరీ. దీంట్లో చూస్తే అమ్మ మేము ఫస్ట్ జంషిదీ నీడిల్ ఎలా పెడతాము, ఇక జంషిదీ నీడిల్ ఎలా కొడుతున్నాము చూపిస్తుంది. సో జంషిదీ నీడిల్ పెట్టిన తర్వాత దాంట్లోకి వైర్ వేసి ఆ వైర్ని ఎలా పెడతాము, ఆ వైర్ మీద స్క్రూ ఎలా వేస్తాము, సో డైలేటర్స్ ఎలా పెడుతున్నాము, ఆ డైలేటర్స్ మీద పెట్టి దాంట్లోంచి మైక్రోస్కోప్తో కానీ ఎండోస్కోప్తో కానీ సర్జరీ ఎలా చేస్తాము, సో ఇది మినిమల్ ఇన్వాజివ్ సర్జరీస్ అంటే ఇవమ్మ. ఇంత దీంట్లో మైక్రోస్కోప్ పెట్టి చేసాం. తర్వాత స్క్రూ అదే వైర్ మీద నుంచి స్క్రూ వెళ్ళిపోతుంది. అంటే మీకు ఇక్కడ ఏమి ఇబ్బంది లేకుండా అయిపోతుంది అనమాట. దాంతో పైనుంచే రాడ్ వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా చిన్న చిన్న కోతలతో చేసుకోవచ్చు అమ్మ. ఇది తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత సర్జరీలా ఉంటుందమ్మా. ఇది ఈ అన్నమాట బెజ్జాలు. ఈ ఏంటంటే మజిల్ని చంపేసి పెట్టినాయి కాదమ్మా, ఈ మజిల్ని స్ప్లిట్ చేసి, అంటే జస్ట్ స్ప్లిట్ చేసి 2.5 సెంటీమీటర్స్లో 3 సెంటీమీటర్స్లో అయిపోయినాయి అమ్మ. సో ఇప్పుడు మీరు ఈ సర్జరీస్ ఇవన్నీ చేసిన తర్వాత పేషెంట్స్ కరెక్ట్గా ఉన్నారు అంటే వాళ్ళని ఎలా ఫాలోఅప్ చేస్తారు? హౌ యూ మేక్ షూర్? ఇదమ్మా మనకి ప్రపంచానికి వేరే ప్రపంచానికి ఉన్న తేడా అంతా ఇక్కడే వస్తుంది. మనోళ్ళు ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత నా ట్యూమర్ తగ్గిపోయింది, ఇంకా నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ అమ్మ మొదటైతే కుట్లు ఇప్పే 2వ వారంలో చూస్తాను, తర్వాత 6 వీక్స్కి, తర్వాత 3 మంత్స్కి, అక్కడి నుంచి టైం డబుల్ అవుతూ వెళ్తుంది. 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్స్, అక్కడి నుంచి ప్రతి సంవత్సరానికి. 2 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకి చూస్తాం. ఎందుకు ఇలా చూస్తాము అని అంటే క్యాన్సర్ అనుకోమ్మా ప్రతి 3 నెలలకి చూస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా క్యాన్సర్ తిరగబెట్టవచ్చు. క్యాన్సర్ మళ్ళీ మనం 3 నెలల్లో చూసేటప్పటికి పెరిగిపోయి ఉంటుంది, పేషెంట్ చనిపోయే స్టేజ్కి కూడా రావచ్చు. అలా కాకుండా ఈ బెనైన్ ట్యూమర్స్ అంటే గ్రేడ్ 1 ట్యూమర్స్ కనుక అయితే మనం వాళ్ళని ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2 వారాలు, 6 వారాలు, తర్వాత 12 వారాలు, 3 నెలలు, 6 నెలలు, 12 నెలలు, తర్వాత నెక్స్ట్ సంవత్సరం, ఆ నెక్స్ట్ సంవత్సరం, ఆ తర్వాత 2 సంవత్సరాలకి అలా చూస్తూ ఉంటాం అనమాట. వీళ్ళలో ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నేను చూస్తానమ్మా సర్జరీ మ్యాక్సిమం అయితే 1 సంవత్సరం వస్తారమ్మా పేషెంట్స్, తర్వాత ఇంకా మానేస్తారు, ఇంకా వాళ్ళు ఇంకా కనిపించరు నాకు, బాగానే ఉందిలే ఇంక మాకు తగ్గిపోయింది అనుకుంటారు. అదొక అపోహ. ఈ కంటిన్యూస్గా తగ్గిపోవడం అనేది ఉండదమ్మా. గ్రేడ్ 1 అయితే 10 సంవత్సరాల పాటు ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. గ్రేడ్ 2 అయితే అమ్మ ఒక 5-6 సంవత్సరాల పాటు ఉండొచ్చు, దాని తర్వాత మళ్ళీ ట్యూమర్ వస్తుంది. గ్రేడ్ 3 అయితే అమ్మ 2 సంవత్సరాల పాటు ఇబ్బంది లేకుండా ఉండొచ్చు, తర్వాత వస్తుంది. గ్రేడ్ 4 అయితే అమ్మ 8 మంత్స్ ఆ టైం దాకా ఇబ్బంది లేకుండా ఉండొచ్చు, తర్వాత మళ్ళీ ట్యూమర్ వస్తుంది. ఇప్పుడు నేను చేసే పద్ధతుల్లో చేసినా కూడా 2 ఇయర్స్ 3 ఇయర్స్ అనేది గ్రేడ్ 4కి. ఓకే బాగా చేస్తే ఏది ఇప్పుడు గ్రేడ్ 3కి వచ్చేసి ఒక 4 ఇయర్స్, గ్రేడ్ 2కి వచ్చేసి ఒక 10 ఇయర్స్. గ్రేడ్ 1 క్యూర్ అవటానికమ్మా ఛాన్సెస్ ఉంటాయి, కానీ స్టిల్ డాక్టర్తో ఫాలో అప్ అవ్వాల్సిందే. ఇది ఈ అవేర్నెస్ నేను క్రియేట్ చేయలేకపోయాను. ఇప్పుడు నా పేషెంట్స్ నేను చెప్తానే ఉంటాను, వాళ్ళు అనుకుంటారు డాక్టర్ ఊరికే టెస్టులు రాస్తున్నారు, ఊరికే చూస్తున్నారు. కాదమ్మా, కంపల్సరీగా వాళ్ళు రావాలి. బేసిక్గా ఇది అయిన తర్వాత రెగ్యులర్ చెకప్స్ అనేది వస్తూ ఉండాలి. మీరు ఇప్పుడు ఎటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తున్నారు? బ్రెయిన్ టెక్నాలజీస్ అమ్మా, టెక్నిక్స్ వేరు, టెక్నాలజీస్ వేరు. టెక్నాలజీస్ అంటే ఇప్పుడు న్యూరో నావిగేషన్ ఉందమ్మా, ఇమేజ్లో నేను డిఎస్ఐ వాడతాను, నెక్స్ట్ డిటిఐ ఇంతకుముందు వాడేవాళ్ళం, ఇప్పుడు డిఎస్ఐ వాడుతున్నాము. దాని తర్వాత బ్రెయిన్ పాత్ వాడుతున్నాను, అది ఎవరు వాడరమ్మా. ట్యూబులర్ రిట్రాక్టర్స్ తోటి సర్జరీ చేస్తాను. తర్వాత మిజోనిక్స్ ఇది సోనోస్టార్ వాడతాము, దాని తర్వాత ఐఓఎన్ఎం వాడతాము. ఇవన్నీ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అమ్మా. సో మీరు తప్ప ఎవరు వాడరు? వాళ్ళన్నీ ఓపెన్ సర్జరీసే చేస్తారమ్మా అందరూ. ఓకే, ఇప్పుడు కొత్తగా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయిన డయాగ్నోస్ అయిన ఒక పేషెంట్కి మీరు అసలు ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎలా అడ్వైస్ ఇస్తారు? ముందు వాళ్ళకి చాలా మంచి న్యూరో సర్జన్ అవసరం అమ్మా.
సో న్యూరో సర్జరీ అవసరమైన తర్వాత ఏది బెస్ట్ సర్జరీ? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం, ట్రెడిషనల్ సర్జరీ, మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ. మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ చేస్తే నీకు రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, ప్లస్ ఈ గ్యాడ్జెట్స్ అన్నీ యూజ్ చేసే సర్జరీని చూస్ చేసుకోమని చెప్తాను. ఎంత క్వాలిటీగా సర్జరీ చేసుకుంటే అమ్మ నీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది అంత బాగుంటుంది. సో ఉన్న మీ ఏరియాలో ఉన్న మంచి సర్జన్ని చెక్ చేసుకొని, సెట్ చేసుకొని, సెలెక్ట్ చేసుకొని ఈ గ్యాడ్జెట్స్ అన్నీ యూజ్ చేసే సర్జన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అడ్వైజ్ ఇచ్చారు సరే, ఆ బ్రెయిన్ ట్యూమర్ ఎవరైతే ఉందో ఆ ఫ్యామిలీ వాళ్ళకి మీరు అసలు ఏం చెప్పాలనుకున్నారు? వాళ్ళని ఎలా చూసుకోవాలి? నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా, ఏ పేషెంట్ అయినా నా దగ్గరకు వస్తే అది స్పైన్ సర్జరీ కావచ్చు, బ్రెయిన్ సర్జరీ కావచ్చు, ఇలాగే కంప్యూటర్లో చూపిస్తాను, ఇలాగే వాళ్ళకి ఈ సర్జరీ ఇలా చేస్తాము, ఇలా చేస్తాము, ఈ ప్రాబ్లం ఇది, దీనికి ముఖ పరీక్ష వస్తే మనకి ఏం చేయాలో తెలిసిద్ది, దాని తర్వాత ఏం చేయాలి అనే విషయాలు మనకు తెలుస్తాయి. సో ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళకి అర్థమయ్యే భాషలో, అంటే పేషెంట్ సెంట్రిక్గా, అంటే ఆ పేషెంట్కి ఏదైతే అవసరమో, ఇప్పుడు మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ అయితే మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ, రేడియో సర్జరీ అయితే రేడియో సర్జరీ, లేకపోతే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అయితే అది, ఏదైతే ఆ పేషెంట్కి అవసరం అవుద్దో అది ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టుకొని వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళని కూడా ఈ ట్రీట్మెంట్లో పార్ట్ చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. అదే కాకపోతే ఏంటంటే వీళ్ళు చెప్పుడు మాటలు అనమాట. ఏంటంటే ఎక్కడో నేను ఢిల్లీలోనో అమెరికాలోనో ఉండాల్సిన వాడిని గుంటూరులో ఉండేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి దాని వాల్యూ తెలియదు అనమాట. ఇక్కడి నుంచి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఇక్కడ దొరికే ట్రీట్మెంటు ఇంకెక్కడా దొరకదు. ఇక్కడ దొరికే పేషెంట్ సెంట్రిక్ ట్రీట్మెంటు, టెక్నాలజీ కానీ, టెక్నిక్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఇంకెక్కడా దొరకదు. అది మాత్రం బల్లగుద్ది చెప్పగలను. ఈ బ్రెయిన్ ట్యూమర్ పెరగడానికి అంటే రిస్క్ అయ్యేలోపు బిఫోర్ హ్యాండ్ ప్రివెంటింగ్ మెజర్స్ ఏమన్నా తీసుకోవచ్చు? అన్ఫార్చునేట్లీ అమ్మ మనకు ప్రివెంటివ్ మెజర్స్ అనేవి ఏమీ లేవు, ప్రివెన్షన్ ఏమీ ఉండదన్నమాట. అదే సో బ్రెయిన్ ట్యూమర్స్ రేడియేషన్ మూలంగా రావచ్చు, లేకపోతే ఇంకో దాని మూలంగా రావచ్చు, వీటి మూలంగా రావచ్చు, కానీ ప్రివెన్షన్ అనేది ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు నేనున్నాను, ఎండోవాస్కులర్ సర్జరీస్ చేస్తాను. ఇలా సర్జరీస్ చేసేటప్పుడు ఏంటంటే రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. మేము మా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మెనింజియోమాస్ ఇట్లాంటి వాటిని ప్రివెంట్ చేసుకోగలం, కానీ నార్మల్ పీపుల్కి చెప్పలేం. యూజువల్లీ బ్రెయిన్ ట్యూమర్ గురించి అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది పీపుల్లో. ఇది ఎంతవరకు అసలు అవేర్నెస్ పీపుల్ తెచ్చుకోవాలి ఈ బ్రెయిన్ ట్యూమర్? కంపల్సరీ అమ్మ. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరైనా సరే పేషెంట్స్ కనుక తలనొప్పి వచ్చినా, తలనొప్పితో పాటు వామిటింగ్స్ వచ్చినా, ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ వచ్చినా, చెయ్యి పడిపోయినా, కాలు పడిపోయినా, లేదా చెయ్యి వీక్ అయినా, కాలు వీక్ అయినా, చెయ్యి తిమ్మిరి వచ్చినా, కాలు తిమ్మిరి వచ్చినా, మతిమరుపు వస్తున్నా సరే, లేకపోతే బౌలు బ్లాడర్ కానీ ఎక్కడైనా సరే ఈ ఇబ్బందులు ఫిట్స్ లాంటివి కానీ ఏమైనా వస్తే వెంటనే వాళ్ళు ఈ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. వాళ్ళు ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, బ్రెయిన్ ట్యూమర్ని న్యూరాలజిస్టులు చూడరమ్మా, న్యూరాలజిస్టులు చూసేది బ్రెయిన్ ట్యూమర్ కాదు. కాకపోతే ఈ గుంటూరులో న్యూరాలజిస్ట్కి న్యూరో సర్జన్కి డిఫరెన్సే లేదమ్మా. న్యూరాలజిస్టులు బ్రెయిన్ ట్యూమర్స్ని ట్రీట్ చేస్తుంటారు, వాళ్ళే ఎవరినో సర్జన్ పిలిచేసి ట్రీట్ చేస్తుంటారు. ఇది ఇట్స్ లైక్ ఏంటంటే కుక్క పని గాడిద చేయటం అనమాట. సో అలాంటివి చేయకూడదు, అలాంటివి ఉండకూడదు. ఒక మంచి న్యూరో సర్జన్ ఎత్తుక్కొని న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళి అతనితోటి ట్రీట్మెంట్ చేయించుకొని, అతనికే క్యాపబిలిటీస్ ఉంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ చేయించుకొని, లేదా అతనికే క్యాపబిలిటీస్ ఉంటే రేడియోథెరపీ అతనితోటే చేయించుకొని, కీమోథెరపీ కూడా అక్కడే న్యూరో ఆంకాలజిస్ట్ లాగా అంటే నాలాంటి ఫెలోషిప్ చేసిన వాళ్ళ దగ్గర చేయించుకుంటే వాళ్ళకి బాగుంటుంది. మంచి ట్రీట్మెంట్, మంచి అవైలబిలిటీ ఉంటుంది. అసలు స్పైన్ సర్జరీ అంటే ఏంటి అండ్ ఎట్లాంటి కండిషన్స్లో ఆ సర్జరీ అనేది రిక్వైర్ ఉంటుంది? స్పైన్ సర్జరీ అంటే అమ్మ ఏదైనా సరే సర్జరీ స్పైన్ మీద చేస్తే, స్పైన్ అంటే అమ్మ మనం ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా స్పైన్ అనమాట. కనిపిస్తుందా? ఇది ఇక్కడి నుంచి మొదలుపెట్టి మనం ఇక్కడ దాకా చూసేది మొత్తం ఇదంతా స్పైన్ అనమాట. దీంట్లో 33 ఎముకలు ఉంటాయి, 31 పెయిర్స్ ఆఫ్ నర్వ్స్ బయటకు వస్తాయి, 23 డిస్కులు ఉంటాయి. ఓకే, ఇదంతా కూడా స్పైన్ అనమాట. దీన్ని ముక్కలుగా డివైడ్ చేస్తారు. దీన్ని సెర్వికల్ స్పైన్ అంటారు, దీన్ని డోర్సల్ స్పైన్ అంటారు, దీన్ని లంబార్ స్పైన్ అంటారు, దీన్ని సాక్రమ్, కాక్సిజియల్ రీజన్. ఓకే, ఇవన్నీ కలిపితే స్పైన్. ఓకే, ఈ స్పైన్లో మనం ఇప్పుడు చూస్తే
ఈ నరాలు ఇలా బయటకు వస్తూ ఉన్నాయి. ప్రతి ఇంట్రావర్టిబ్రల్ ఫొరామిన్ నుంచి కనిపిస్తున్నాయా ఈ నరాలు అనమాట బేసిక్గా. సో ఈ నరాలు బయటకు వస్తూ ఉన్నప్పుడు ఈ నరాన్ని ఏదో ఇప్పుడు ఇక్కడ చూసాం అనుకోండి చెర్రీ స్పాట్, ఈ డిస్క్ బయటకు వచ్చింది అనుకోండి ఇలా, అప్పుడు దీన్ని ఇది నొక్కొచ్చు, అప్పుడు స్పైన్ పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంది, అంటే నరం నొప్పి రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఈ జాయింట్ ఏదైనా పెరిగితే నరం నొక్కుకోవచ్చు, లేదా ఈ వర్టిబ్రాలు ఏదైనా పెరిగితే నరం నొక్కుకోవచ్చు. ఇట్లా నరం నొక్కుకున్నప్పుడు నొప్పి రావచ్చు. లేదా కొన్ని క్యాన్సర్స్ కానీ లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వర్టిబ్రల్ బాడీ డిస్ట్రక్ట్ అయితే రావచ్చు. టీబీ వచ్చినప్పుడు రావచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో మనకి ఇబ్బంది ఉంటుందన్నమాట. ఈ చెర్రీ బయటికి రావడాన్ని హెర్నియేటెడ్ డిస్క్ అంటారు. ఇలా బయటకు వచ్చింది కదా, ఈ డిస్క్ బయటకు వస్తే ఈ నరం నొక్కిద్ది. ఈ నరం నొక్కితే ఏమవుతుంది, దీంట్లోంచి కాళ్ళలోకి నొప్పి, అంటే నడుము నొప్పి వస్తుంది. దాంట్లోంచి కాళ్ళలోకి బాగా స్టాబింగ్ పెయిన్ లాగా కానీ షూటింగ్ పెయిన్ లాగా కానీ కరెంట్ షాక్ కొట్టినట్టుగా నొప్పి వస్తుంది. దాంతోపాటు తిమ్మిరి రావచ్చు, మొద్దుబారటం రావచ్చు. ఇంకా ఇది కనుక పెద్దది కనుక అయితే ఈడ వెనక ఉన్నటువంటి నరాలు అన్నిటి మీద ప్రెజర్ పడి మనకి మొత్తం అంటే అన్ని ఇబ్బందులు రావచ్చు. స్పైనల్ స్టెనోసిస్ అంటే? స్పైనల్ స్టెనోసిస్ అంటే అమ్మ ఇప్పుడు ఈ కెనాల్ ఉంది కదా, దీన్ని కెనాల్ అంటారు. ఓకే. సో దీని వెనక ఈ ఎముకకి ఈ ఎముకకి మధ్యలో ఉన్నదాన్ని స్పైనల్ కెనాల్ అంటారు. దాంట్లో ఎల్లో వెళ్తూ ఉంది కదా, అది కనుక నొక్కుకుపోతే, అంటే ఇప్పుడు ఫుల్గా డిస్క్ కనుక వచ్చింది అనుకోండి, అది నొక్కుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అది నొక్కుకుపోతే అప్పుడు ఇక్కడ నొప్పి వస్తుంది. ఈ నొప్పి నడువు నొప్పి. తర్వాత ఈ పేషెంట్ కొంచెం దూరం నడవంగలోనే, అంటే ఒక 100 మీటర్లు 200 మీటర్లు నడిచేసేటప్పటికి కాళ్ళల్లో క్రాంప్స్ పట్టడము, పిర్రలు బిగుసుకుపోవటము, ఒంటికి వెళ్ళటం ఇబ్బంది రావటము, ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు నడిస్తే నొప్పి వస్తుంది, కూర్చుంటే రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గుతుంది అనమాట. అదే ఎలాంటి కండిషన్స్లో ఈ సర్జరీ తప్పకుండా చేయించాలి అనేది? అంటే మామూలుగా ఏదైనా నడువు నొప్పి వచ్చింది, ఒక 6 వారాలు ఉంది, 6 వారాలు కన్జర్వేటివ్గా ట్రీట్ చేసాము, తగ్గలేదు, అప్పుడు కంపల్సరీ. లేదా అసలు పేషెంట్ నడవలేకపోతున్నాడు, అంటే ఈ పెయిన్ తోటి, అంటే ఏం చేసినా ఈ 6 వారాలు దాటినా కూడా ఇంకా తగ్గట్లేదు, అప్పుడు సర్జరీ కంపల్సరీ. లేదా పేషెంట్ కాలు వీక్నెస్ వచ్చింది, లేదా కాలు అవుడ్లాగా తయారైంది, లేదా కాళ్ళు తిమ్మిరి తెగ వస్తుంది, అప్పుడు ఈ సర్జరీ అవసరం. లేదా ఒంటికి వెళ్ళటం ఇబ్బందిగా ఉంది, లేదా రెండుకి వెళ్ళటం ఇబ్బందిగా ఉంది, అలాంటప్పుడు ఈ సర్జరీ మ్యాండేటరీ అనమాట. ఇప్పుడు సర్జరీ అనేది ఫస్ట్ చాయిస్ కాదు. ఫస్ట్ చాయిస్ ఎప్పుడు మనం ట్రీట్మెంట్ అనేది కన్జర్వేటివ్గానే ఇస్తాం. మెడిసిన్స్ పెడతాము, ఫిజియోథెరపీ చేపిస్తాము, దాని తర్వాత స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఈ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా కనుక తగ్గకపోతే, లేదా 6 వారాలు కనుక దాటిపోతే, లేదా ఏదైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనుక డెవలప్ అయితే అప్పుడు మనం సర్జరీ కంపల్సరీగా చేసుకోవాలి. ఓకే. అసలు మినిమల్లీ ఇన్వేజివ్ స్పైనల్ సర్జరీ అంటే ఏంటి? మినిమల్లీ ఇన్వేజివ్ స్పైనల్ సర్జరీ అంటే ఏదో పెద్ద కోతలు కాకుండా, అంటే చిన్న కోతలు అనమాట. అంటే ఎలా ఉంటుంది అని అంటే, ఇది మన ఆపరేషన్ థియేటర్ అమ్మ, మన బైప్లేన్ క్యాత్ ల్యాబ్ ఆర్ స్పైన్ సూట్ అంటారు, ఇండియాలో ఇది ఒకటే ఉంది. నెక్స్ట్ ఇవన్నీ నేను చేసిన ఫెలోషిప్లు. సో ఇది మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇలా చిన్న చిన్న బెజ్జాల్లోంచి లోపలికి వెళ్ళి సర్జరీ చేయడాన్ని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటారు. ఈ పెద్ద పెద్ద కోతలతో చేస్తే దాన్ని ట్రెడిషనల్ సర్జరీ అంటారు. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి రక్తం తక్కువ పోతుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, త్వరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారు, అంటే 1 రోజులోనో 2 రోజుల్లోనో వెళ్ళిపోతారు, ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. ఈవెన్ స్టెర్నోస్ యాక్టివిటీస్ కూడా 2-3 మంత్స్లో చేసుకునే స్టేజ్కి వస్తారనమాట. అండ్ మామూలుగా వాళ్ళు చేసే వర్క్కి ఫాస్ట్గా వెళ్తారు, ఇన్ఫెక్షన్ రిస్క్ లోగా ఉంటుంది, కాంప్లికేషన్స్ లోగా ఉంటాయి. దీన్ని ఇద్దరు మామూలుగా మనం దీన్ని అనమాట. సో ఏంటి అడ్వాంటేజ్ అంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో బేసిక్గా మజిల్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఓపెన్ చేస్తే ఇక్కడ ఇదంతా తెల్లగా అయిపోయింది, దీన్నే మజిల్ డ్యామేజ్ అంటారు. అదే మినిమల్ ఇన్వేజివ్లో ఇక్కడి నుంచి ట్యూబ్ పెడితే ఇక్కడ జస్ట్ ఒక గీత గీసినట్టు ఉందో తప్పితే ఈ మజిల్స్ ఏం డ్యామేజ్ అవ్వలేదు. యాజ్ లాంగ్ యాజ్ ఈ మజిల్స్ డ్యామేజ్ అవ్వకపోతే ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అన్నారు కదా సార్, మా కోసం ఒక ప్రొసీజర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? దీంట్లో అమ్మ ఇప్పుడు ఇక్కడ చూసామనుకోమ్మా, ఇది ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అనమాట. మేము ఎలా చేస్తాము అనేది, ఈ ట్రెడిషనల్ అయితే ఇలా ఉంటుందన్నమాట, ఇదైతేనేమో ఇలా ఉంటుంది. సో ఇలా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్కి ముందు మేము ఇలా బుక్ చేసుకుంటాం అనమాట, మొత్తం అంతా ఇలా చేస్తాం.
సో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది చెక్ చేసుకుంటాం. సో దీంట్లో D12 ఫ్రాక్చర్ అమ్మ. ఇక్కడ D10, D11, D12, L1, L2, L3, L4 ఇవన్నీ ఫ్యూజ్ చేసుకుంటున్నాం. సో దానికి ఇందులో పేషెంట్కి బాగా సివియర్ ఆస్టియోపోరోసిస్ కూడా కనిపిస్తుంది. ఈ వర్టిబ్రల్ బాడీ ఫ్రాక్చర్ అయిపోయింది. సో సింపుల్ సర్జరీస్ ఎవరైనా చూస్తారు, ఇలాంటి కాంప్లెక్స్ సర్జరీస్ చూపిస్తున్నాను నేను అనమాట. సో దీంట్లో మనం నెక్స్ట్ ఎలా చేస్తాము అనేది చూపిస్తానమాట. సో దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ముందు కేవైర్స్ పెట్టాం, ఇలా కేవైర్స్. దాని తర్వాత ఇది ఆస్టియోపోరోసిస్ కాబట్టి ఈ స్క్రూస్లోంచే సిమెంట్ కూడా వేసాం అనమాట. సిమెంట్ వేసి దీన్ని జస్ట్ మనం చేసాం. అది ఎలా చేస్తున్నాము అనేది ఇక్కడ అనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక జస్ట్ జంషెదీ నీడిల్ పెట్టాము, దాంట్లోంచి వైర్ లోపలికి నెడుతున్నాము. ఆ వైర్ లోపలికి నెట్టిన తర్వాత ఆ జంషెదీ నీడిల్ తీసేస్తాము. అలా బోల్డ్ వైర్లు వేస్తాం అనమాట. అంటే మనకి ఎన్ని కావాలి, ఎన్ని లెవెల్స్ కావాలంటే అన్ని లెవెల్స్కి వేస్తాము. ఇంతే చిన్న చూసారా ఇక్కడ ఎంత చిన్న ఇన్సిజన్, జస్ట్ ఓవర్కట్లా గుచ్చుతున్నాం అనమాట. అంతే బ్లేడ్ తోటి అలా చిన్న నిక్కిస్తున్నాం అనమాట. అంతే దాంట్లోంచి ఆ జంషెదీ నీడిల్ లోపలికి వెళ్తుంది, దాంతో ఆ వైర్లన్నీ లోపలికి వెళ్తాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది ఒక 85 year old పేషెంట్ అనమాట. అంటే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వస్తుంది, ఓల్డ్ ఏజ్ పీపుల్లో చేయొచ్చా? 85 year old పేషెంట్ ఆల్రెడీ CABG అయిపోయింది, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే CABG అయిపోయింది, అంటే హార్ట్ ఆపరేషన్ అయిపోయింది, బైపాస్ సర్జరీ అయిపోయిన పేషెంట్కి మనం సర్జరీ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ ఇలా చేస్తాము. జంషెదీ నీడిల్స్ అయిపోయి ఇవన్నీ అయిపోయిన తర్వాత, మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత దాంట్లోకి స్క్రూ ఎలా వేస్తాం అనమాట. దాంట్లో ఇది ఉంచి దానికి ట్యాప్ వేస్తున్నాము, అంటే కొంచెం స్క్రూని పెద్దది చేస్తున్నాము. దాని తర్వాత ట్యాప్ చేస్తున్నాము, తర్వాత స్క్రూ వేస్తున్నాం అనమాట. ఇది స్క్రూ వేయటం అనమాట. ఈ స్క్రూ వేసిన తర్వాత ఇవన్నీ స్క్రూలు అనమాట. అన్ని స్క్రూలు వేసిన తర్వాత ఇలా ఉంది. దీని తర్వాత సిమెంట్ వేసాము. సో సిమెంట్ వేసాము, అన్ని సిమెంట్లు అయిపోయిన తర్వాత సో ఫైనల్ సర్జరీ ఎలా ఉంటుంది అని అంటే దాని తర్వాత రాడ్ పెడుతున్నాం అనమాట. ఇవన్నీ కూడా పైనుంచే చేస్తున్నాం, మనం ఏది లోపలికి వెళ్ళి చేయలేదు. అంటే ఇంత కాంప్లెక్స్ సర్జరీ కూడా మనం జస్ట్ అంతా స్కిన్ పైనుంచే చేస్తున్నాం అనమాట. సో అంత అయిపోయిన తర్వాత ఈమె ఇలా నడుచుకుంటా తిరుగుతుంది అనమాట. అదే స్పైన్ ఇష్యూస్కి అదో మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ ఇంకేమన్నా ఉన్నాయా, లైక్ స్పైన్? ఇప్పుడమ్మా మనం ఇందాక చూపించాను కదా, ఇవి జస్ట్ మామూలుగా ఈ లెవెల్స్ ఎలా చేస్తాము ఇవి అనేది చూపించాము. అలాగే డిస్క్ సర్జరీస్ ఉంటాయి. ఇప్పుడు స్పైనల్ డిస్కెక్టమీలు చేయటము. సో ఇక్కడ చూస్తే అమ్మ ఇదంతా స్పేస్ అంతా మూసుకుపోయింది, దీన్ని స్పైనల్ స్టెనోసిస్ అంటారు. ఈ స్పైనల్ స్టెనోసిస్ ఈ అబ్బాయి 35 year old అనమాట. సో ఇలాంటి వాళ్ళకి స్పైనల్ స్టెనోసిస్ వస్తే అమ్మ మల్టిపుల్ లెవెల్లో, అంటే L2, 3లో ఉంది, L4, 5లో ఉంది, 2 లెవెల్లో ఉన్నాయి. అప్పుడు స్పైనల్ స్టెనోసిస్ వస్తే ఏం చేస్తాము అంటే మనం మామూలుగా ఇది నేను ఎనీ సర్జరీ ఐ విల్ డూ విత్ ఇంట్రాఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అనమాట. దాన్ని మనం ఫంక్షనల్గా నరాల నుంచి కాళ్ళ దాకా కరెంట్, బ్రెయిన్ నుంచి కాళ్ళ దాకా కరెంట్ వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో ఈ వైర్లన్నిటితోటి దీని తర్వాత వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం జస్ట్ పొజిషన్ పెట్టుకొని ఈ కరెంట్ అంతా బాగుందా లేదా చెక్ చేసుకొని దాని తర్వాత మనం లోపలికి వెళ్ళి స్క్రూలు వేసి ఎలా చేస్తాము అంటే నెక్స్ట్ దీన్ని ఈ కరెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తే అమ్మ, ఇప్పుడు మీరు ఇక్కడ కనుక చూస్తే మినిమల్లీ ఇన్వాజివ్ లామినెక్టమీ అంటారు దీన్ని. ఇటు పక్క నుంచి వచ్చి ఈవెన్ ఆపోజిట్ సైడ్ లామినాని కూడా తీసేసాం అనమాట. దీన్నే మినిమల్లీ ఇన్వాజివ్ లామినెక్టమీ అంటారు. వన్స్ ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఇది రాత్రి 8కో 9కో సర్జరీ అయిపోయింది, పొద్దున్నే 6 గంటలప్పుడు పేషెంట్ లేసి నడుస్తున్నాడు. అంటే వీటిలో ఏంటంటే అంత సింపుల్గా సర్జరీ అయిపోతుంది, అంత సింపుల్గా ఇది అయిపోతుంది అనమాట. ఇదమ్మా దాంట్లో వన్స్ మనం స్క్రూస్ వేసిన తర్వాత ఎలా లామినెక్టమీ చేస్తాము, లామినాటమీ చేస్తాము అనేదన్నమాట. సో దీంట్లో ఇక్కడ మనం మైక్రోస్కోప్ తోటి ట్యూబులర్ రిట్రాక్టర్ పెట్టున్నాము. దీన్ని ఈ రెండింటి మధ్యలో, అంటే ఈ వర్టిబ్రాస్ రెండింటి మధ్యలో డిస్క్ ఉంటుందన్నమాట. సో ఆ డిస్క్ని యాక్చువల్గా ఫ్యాసెట్ని మనం డ్రిల్ చేస్తాము. దీని ఆపరేషన్ని టీ లిఫ్ అంటారు. ఇక్కడ మనం డ్రిల్ చేస్తాము.
ఇది కామన్గా చేసే ప్రొసీజర్ అనమాట, వెరీ వెరీ కామన్. సో వన్స్ మనకి డ్యూరల్ శాక్ వచ్చి నెర్వ్ రూట్ని మనం చూసిన తర్వాత దాని కింద డిస్క్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ డిస్క్ని మనం తీస్తున్నాం. మేము ఇప్పుడు చూస్తే నెర్వ్ రెట్రాక్టర్ తోటి నెర్వ్ని రెట్రాక్ట్ చేసాము, దాని కింద ఈ డిస్క్ని మనం తీస్తున్నాం అనమాట. సో ఆ డిస్క్ అంతా తీసేస్తున్నాము, అంటే ఇవన్నీ రాంజర్స్ అనమాట, డిస్క్ని తీస్తున్నాము. దీన్నే టీలిఫ్ అంటారు. సో దీన్నే ఇంకొకటిది స్పైనల్ ఫ్యూజన్ అంటారు. స్పైనల్ ఫ్యూజన్ అంటే ఏంటంటే వన్స్ ఈ డిస్క్ అంతా తీసేసిన తర్వాత ఆ డిస్క్ స్పేస్లో మనం బోన్ పెడతాం అనమాట. ఇప్పుడు ఇది చూస్తే దీంట్లో బోన్ తోటి ఈ పీక్ కేజ్ పెడుతున్నాం అనమాట. సో ఈ పీక్ కేజ్ పెట్టానే దీన్నే స్పైనల్ ఫ్యూజన్ అంటారు. ఇది చేసి దీనికి స్క్రూస్ కూడా కనుక వేసి బిగిస్తే దాన్నే స్పైనల్ ఫిక్సేషన్ అంటారు. స్పైనల్ ఫిక్సేషన్ విత్ ఫ్యూజన్. ఇది మినిమల్ ఇన్వాజివ్గా చేయొచ్చా? చేయొచ్చు. ఇది నేను చేస్తుంది మీకు చూపించింది ఇప్పుడు మినిమల్ ఇన్వాజివ్గా అనమాట. ఇలాగే అందరు సర్జన్స్ చేస్తారా? చేయరు. వెరీ ఫ్యూ సర్జన్స్ మాత్రమే ఈ పద్ధతిలో చేస్తారనమాట. ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్కి అండర్గో అయిన వాళ్ళ రికవరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? చాలా ఫాస్ట్గా ఉంటుందమ్మా. ట్రెడిషనల్ సర్జరీస్లో అయితే జనరల్గా ఇట్ విల్ టేక్ లైక్ వాళ్ళు నడవడానికే 4వ రోజు 5వ రోజు తీసుకుంటారు. దీంట్లో అయితే మొదటి రోజే నడుస్తారు. తర్వాత వాళ్ళు డైలీ యాక్టివిటీస్ దీంట్లో మొదటి రోజు నుంచే డైలీ యాక్టివిటీస్ చేసుకుంటారు. దాంట్లో అయితే ఒక 1 వీక్ అలా పడుతుంది. నెక్స్ట్ వూండ్ హీల్ అవ్వటం కూడా ఇది చాలా ఫాస్ట్గా హీల్ అవుతుంది. వీళ్ళు రిటర్న్ టు వర్క్ వచ్చేసి 2 to 3 వీక్స్లో వెళ్ళిపోతారు. కానీ ట్రెడిషనల్ సర్జరీలో 3 months 4 months పడుతుంది. ఇందులో స్టెర్నోస్ యాక్టివిటీస్ చేయడానికి మినిమల్ ఇన్వాజివ్ సర్జరీస్లో అయితే ఒక 3 months అలా పట్టింది, అంటే జిమ్లో బాగా బరువులు ఎత్తడం ఇట్లాంటివి. అదే కనుక ట్రెడిషనల్ సర్జరీలో అయితే నియర్లీ 1 year దాకా 9 months to 1 year టైం పడుతుంది. సో ఇంత ఫాస్ట్ రికవరీ ఉంటుంది, తక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ బాగా ఫాస్ట్గా ఉంటుంది. ఓపెన్ సర్జరీ కన్నా వీళ్ళు త్వరగా రికవర్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, స్టెర్నోస్ యాక్టివిటీస్ చేసుకుంటారు, తర్వాత లైఫ్ అంతా నార్మల్గా జరిగిపోతుంది. ఓకే. ఈ మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అయిన వాళ్ళు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అసలు వాళ్ళు ఎలా ఉంటారు? అమ్మ ఇక్కడ మనం డ్యామేజ్ తక్కువ చేస్తున్నాం కాబట్టి, అంటే మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ అంటేనే, అంటే చిన్న కోత సర్జరీస్ అంటేనే మజిల్ని డ్యామేజ్ చెయ్యం. సో మజిల్ని మనం డ్యామేజ్ చేయకుండా ప్రిసైజ్గా ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడే, ఇందాక లామినా అయితే లామినాని తీసేస్తున్నాం, డిస్క్ అయితే కొంచెం డిస్కే తీసేస్తాం. ఇలా చేయటం మూలంగా ఏంటంటే డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో సర్జన్ను డీస్టెబిలైజ్ చేయటం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దాని మూలంగా 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ అండర్గో అయిన వాళ్ళకి ట్రెడిషనల్ సర్జరీ అండర్గో అయిన వాళ్ళకి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ వాళ్ళకి అవుట్కమ్స్ బాగుంటాయి. ఈవెన్ ఇప్పుడు లొంబార్ డిస్కే తీసుకున్నాం అనుకోండి, లొంబార్ డిస్క్ దగ్గరగా 90 to 95% గుడ్ రికవరీ ఉంటుంది. ఏది మినిమల్ ఇన్వాజివ్ సర్జరీస్లో. ఈ సర్జరీస్లో ఏమన్నా రిస్క్ ఉంటుందా సార్? అంటే ఈ సర్జరీ ఏ ప్రొసీజర్ అయినా సరే అమ్మ, స్పైన్ సర్జరీ కానివ్వండి, లేకపోతే బ్రెయిన్ సర్జరీ కానివ్వండి, మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ, ట్రెడిషనల్ సర్జరీ, దేంట్లోనైనా రిస్క్ ఉంటుంది. కాకపోతే రిస్క్ ఎంత? ఇప్పుడు ఒక సర్జన్ గుడ్ సర్జన్, ఒక సర్జన్ బ్యాడ్ సర్జన్ అని చెప్పాలంటే, ఒక సర్జన్కి 20 to 30% కాంప్లికేషన్స్ ఉంటే బ్యాడ్ సర్జరీ అంటాం, బ్యాడ్ సర్జన్ అంటాం. అదే 2 to 3% కాంప్లికేషన్స్ ఉంటే గుడ్ సర్జన్ అంటాం. కాంప్లికేషన్స్ ఆర్ ఇన్ఎవిటబుల్. ఒక సర్జన్ ఇప్పుడు నాకు ఇన్ఫెక్షన్ రాలేదు, నేను సర్జరీ చేశాను అని అంటే అది అబద్ధం. ఏదో సర్జరీ చేయకుండానన్నా ఉండాలి, లేదా అబద్ధం అన్నా చెప్పాలి, అంతే తప్ప ఇది ఇన్ఎవిటబుల్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ కాంప్లికేషన్స్ నెంబర్ అనేది మినిమల్ ఇన్వాజివ్ సర్జరీలో తక్కువ ఉంటుంది, 2 to 3% ఉంటుంది. ఏముండొచ్చు అంటే రక్తం కారొచ్చు, రక్తం అక్కడ గడ్డగట్టవచ్చు, ఆ రక్తం గడ్డగట్టి నొక్కుకుపోవచ్చు, లేదా ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా కాళ్ళు చేతులు పడిపోవచ్చు. బట్ ఇది ట్రెడిషనల్ సర్జరీస్లో 20 to 30% ఉంటే, మామూలుగా మన అంటే చిన్న కోత సర్జరీస్లో ఓన్లీ 2 to 3% ఉంటుంది. పెద్ద కోత సర్జరీస్లో విపరీతంగా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈవెన్ కొన్ని పేపర్స్ పెద్ద కోత సర్జరీలో, డిఫార్మిటీ సర్జరీస్ వాటిని కరెక్ట్ చేసేటప్పుడు 50 to 80% కాంప్లికేషన్స్ చెప్తారు. దీంట్లో అలా ఉండదమ్మా. మినిమల్ ఇన్వాజివ్ సర్జరీస్ ఆర్ వెరీ సేఫ్, వెరీ వెరీ సేఫ్. ఓకే. ఈ సర్జరీ అండర్గో అయిన తర్వాత వేరే సర్జరీస్ నీడ్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా సార్? అంటే అమ్మ జనరల్గా ఇప్పుడు నేను ఇందాక చూపించాను, 10 స్క్రూలు వేసాను, 15 స్క్రూలు వేసాను. అప్పుడు ఏమవుతుందంటే అమ్మ, ఆ స్క్రూకి పక్కనే ఉన్న సెగ్మెంట్, అంటే ఇప్పుడు ఇక్కడ దాకా స్క్రూస్ వేసాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ దాకా స్క్రూస్ వేసాను అనుకుందాం.
సో ఈ పక్కనే ఉన్న సెగ్మెంట్ అరిగిపోవటానికి తొందరగా అరగటానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఎడ్జసెంట్ సెగ్మెంట్ డీజనరేషన్ అంటారనమాట. ఆ ఎడ్జసెంట్ సెగ్మెంట్ డీజనరేషన్ అంటే ఏంటంటే దాని మూలంగా అది త్వరగా అరుగుతుంది కాబట్టి దానికి కూడా స్క్రూలు అవసరం రావటం కానీ అక్కడ డిస్కెక్టమీలు చేయాల్సిన అవసరం రావటం కానీ ఇది ఉంటుంది. బట్ రేర్గా జరుగుద్దమ్మా, అది ప్రతి దాంట్లోనే ఉండదు. ఓన్లీ ఎక్స్టెన్సివ్ సర్జికల్ ఫ్యూజన్స్ జరిగితే, ఎక్స్టెన్సివ్ సర్జరీస్ జరిగితేనే ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఈ సర్జరీ అయిన తర్వాత, అండర్గో అయిన తర్వాత పేషెంట్ ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్? పేషెంట్స్ అమ్మ బేసిక్గా ట్విస్ట్ చేయకూడదు. అంటే ఇలా ట్విస్ట్ చేయటం చేయకూడదు. వంగి బరువులు ఎత్తకూడదు. ఇవి బేసిక్గా చెప్పే విషయాలమ్మా. ఇవి చేస్తే జనరల్గా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఒక 3 to 6 months అయిపోయిన తర్వాత వాళ్ళు బరువులు ఎత్తుకోవచ్చు. కానీ అంటే ఎప్పుడైనా సరే ఏంటంటే బెటర్ ఒకసారి మనకు ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లమ్ ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో కూడా చూసుకోవాలి. అంటే మీ బ్యాక్ మజిల్స్ని బాగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అంటే ఫిజియోథెరపీ చేసుకోవటం లేదా బ్యాక్ మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవటం ఒకటి. రెండోది ఈ ట్విస్ట్లు బెండ్లు చేయకపోవటం, వంగి బరువులు ఎత్తకపోవటం. ఇవి చేస్తే మీ ఫ్యూచర్లో ఇంకొక డిస్క్ రాకపోవటానికి లేకపోతే ఇంకోటి రాకపోవటానికి చాలా బాగుంటుంది. ఓకే, ఈ స్పైన్ సర్జరీస్లో ఏదన్నా కొత్త ఇన్నోవేషన్స్ ఏమన్నా ఉన్నాయా సార్? నా సర్జరీస్ అన్నిట్లో అమ్మ ఇవన్నీ వాడతాను అనమాట. ఇక్కడ ఉన్న గ్యాడ్జెట్స్ అన్నీ వాడతాను కాబట్టి సో ఇమేజింగ్ అండ్ ట్రాజెక్టరీ ప్లానింగ్ వాడుకుంటాం, నావిగేషన్ యూస్ చేస్తాము. సో నావిగేషన్ చేస్తాం కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు పిన్ పాయింటెడ్గా ప్రిసైజ్గా తెలిసిద్ది అనమాట. తర్వాత రిట్రాక్టర్స్ వేరుగా ఉంటాయి, మినిమల్ ఇన్వాజివ్గా ఉంటాయి. ఎండోస్కోప్స్ వాడతాము. తర్వాత ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ వాడతాము. అంటే బోత్ ఎనటామికల్గా అంటే ఫంక్షన్ అంటే ఇది చూడటానికి అంటే ఇమేజ్ వైజ్గా వాడతాము, ప్లస్ ఫంక్షనల్ వైజ్గాను వాడతాం. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ కరెంట్ కాళ్ళల్లో బ్రెయిన్లోంచి కాళ్ళలోకి ఎంత వెళ్తుంది అనేది మెజర్ చేస్తూనే ఉంటాం సర్జరీ అంతా. అలాగే ఇది కూడా మొత్తం అంతా చేస్తాం కాబట్టి మనకి బాగుంటాయి అన్నమాట. సో ఇన్నోవేషన్స్ అంటే ఇప్పుడు ఎండోస్కోపిక్ కెమెరాస్, రోబోటిక్స్ ఇవన్నీ కూడా మనం వాడతాం అన్నమాట. సో దాని మూలంగా ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఓకే, సో మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్లో రోబోటిక్స్ కూడా కంబైన్ అవుతుంది. అవునమ్మా, రోబోట్ అనేది మినిమల్ ఇన్వేజివ్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్. ఓకే, అంటే కాకపోతే ప్రస్తుతం ఉన్న రోబోట్స్ అన్నీ ఏంటంటే వీటిని కాబోట్స్ అనాలి. అంటే అవి మేము వాటికి ఏదైనా చెప్తేనే అవి వచ్చి చేస్తాయి అన్నమాట. ప్రస్తుతం ఉన్న రోబోట్స్ అన్నీ ఓన్లీ పెడికల్ స్క్రూ వేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఈ టెక్నాలజీ వాడుతున్నారు కదా సార్ ఇప్పుడు ఈ సర్జరీకి, అది అవుట్కమ్ ఎలా ఉంటుంది పేషెంట్స్కి? ఎప్పుడైనా సరే అమ్మా మనం ఎంత టెక్నాలజీ వాడితే అంత సక్సెస్ఫుల్ అవుట్కమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు గుడ్డెద్దులాగా అవతల లోపలికి వెళ్ళేదానికను మనం ప్రిసిషన్గా మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది నావిగేషన్ ద్వారా తెలిసిద్ది. మనం ఎలా చేస్తున్నాము, కరెక్ట్ ఫ్లో అవుతుందా లేదా అనేది ఇంట్రాఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ ద్వారా తెలిసిద్ది. మనము స్క్రూ కరెక్ట్గా వేస్తున్నామా లేదా, స్క్రూ బ్రీచ్ అయిందా లేదా అనేది నావిగేషన్, ఇంట్రాఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ రెండిట్లో తెలిసిద్ది. సో మనం ఏ నెర్వ్ని డ్యామేజ్ చేయలేదనేది IONM చెప్తూ ఉంటుంది. సో వీటన్నిటికీ అంటే వితౌట్ ఈ టెక్నాలజీ యూస్ చేయకుండా ఉంటే అమ్మ పెడికల్ స్క్రూ ఒకదాన్ని తీసుకుందాం, 83% ఏమో సియామ్ ఒకదాన్ని యూస్ చేస్తే ఉంటుందమ్మ. అదే ఈ IONM కనుక యూస్ చేస్తే 98% ప్రిసిషన్ ఉంటుంది. అంటే దెర్ ఇస్ a 15% ఇంప్రూవ్మెంట్ ఇన్ దిస్. అంటే 100 మంది పేషెంట్లను తీసుకుంటే నువ్వు 15 మంది పేషెంట్లని కాంప్లికేషన్ బారి నుంచి కాపాడొచ్చు. అంటే టెక్నాలజీ హ్యాస్ దట్ రోల్ అనమాట. ఇంతకీ ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం అనేది నేను ఆల్రెడీ చెప్పాను. మనం మంచి ఇమేజింగ్ వాడతాము, తర్వాత నావిగేషన్ వాడతాము, తర్వాత IONM పెట్టుకుంటాము, ఇంట్రాఆపరేటివ్ న్యూరో మానిటరింగ్. వన్స్ న్యూరో మానిటరింగ్ పెట్టిన తర్వాత లెవెల్స్ని చెక్ చేసుకుంటాము. తర్వాత ప్రతి దాంట్లోనూ మనం కరెక్ట్గా కరెంట్ని కొలుస్తూ ఉంటాము. ఈ స్క్రూ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. ఈ స్క్రూలో ఎక్కడా కనుక మనం బ్రీచ్ అవ్వకపోతే కరెంట్ ఏమి లేకపోతే అంత నీట్గా ఉంటుంది. ఒకవేళ స్క్రూ బ్రీచ్ అయింది అనేది ఏదైనా కనుక ఉంటే మనం వెంటనే ఆ స్క్రూని కరెక్ట్ చేసుకోగలుగుతాము. సో కరెంట్ ఏదైనా తేడా వచ్చిందంటే వెంటనే చేసుకోగలుగుతాము. ఈ మినిమల్ ఇన్వాజివ్ పద్ధతి అంటే యూజ్ చేయటం మూలంగా ఆటోమేటిక్గా మనం మజిల్ డ్యామేజ్ని తగ్గిస్తున్నాము. సో మినిమల్ ఇన్వాజివ్ టెక్నిక్స్ విత్ ఆల్ దీస్ టెక్నాలజీస్ అన్నీ కలిపి పేషెంట్కి చాలా గుడ్ అవుట్కమ్ వస్తుంది. దీనంతా ఏమీ ఓపెన్ చేయకుండా జస్ట్ ఒక 5-6 బెజ్జాల్లోంచి సర్జరీ చేస్తాం కాబట్టి మరుసటి రోజు పొద్దున్నే ఈవెన్ 10 స్క్రూలు 12 స్క్రూలు 15 స్క్రూలు వేసినా పొద్దున్నే లేచి నడుస్తాడు, తన బాత్రూమ్కి తను వెళ్తాడు, తన వర్క్ తను చేసుకుంటాడు. ఓకే, అది
హూ ఈస్ ద ఐడియల్ క్యాండిడేట్ ఫర్ మినిమల్లీ ఇన్వేజివ్ స్పైనల్ సర్జరీ? ఎవరైనా సరే అమ్మ, డెఫినెట్గా పెథాలజీ ఉన్నోళ్ళు. అంటే డెఫినెట్ పెథాలజీ అంటే ఇప్పుడు మీకు అర్థమైపోతుంది, ఒక డిస్క్ మనకు కనిపించింది, ఓకే, దాని తర్వాత లేదా స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ ఉంది, లేదా మల్టిపుల్ సెగ్మెంట్ డీజనరేషన్స్ ఉన్నాయి. వీళ్ళు అందరూ ఐడియల్ క్యాండిడేట్స్ ఫర్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ తల్లి. ఈవెన్ డీజనరేటివ్ స్కోలియోసిస్ ఈజ్ ఆల్సో అన్ ఐడియల్ క్యాండిడేట్ ఫర్ దిస్ అనమాట. అలాగే పేషెంట్కి కోమార్బిడిటీస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఓపెన్ సర్జరీ చేస్తే బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది, హార్ట్ మీద, లంగ్స్ మీద, వీటన్నిటి మీద ప్రెషర్ పడుతుంది. కాబట్టి వాళ్ళ కంటే వాళ్ళు ట్రెడిషనల్ సర్జరీలో కంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో ఎక్కువ ఉంటుంది. సో ఎనీథింగ్ విచ్ ఈజ్ ఎ డిఫైనబుల్, అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు ఐడియల్ క్యాండిడేట్స్ అనమాట. అండ్ హూ ఆర్ నాట్ సూటబుల్ సార్, ఈ ప్రొసీజర్కి సూటబుల్ కాని వాళ్ళమ్మా, ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రాబ్లము ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా ఉందనుకోమ్మా, అది మినిమల్ ఇన్వేజివ్గా చెయ్యొచ్చు, బట్ ఇట్ టేక్స్ లాంగర్ టైం అనమాట. అండ్ సర్జన్ ఫెటీగ్ అయిపోతారు. దాంట్లో ట్రెడిషనల్ సర్జరీయే బెటర్. ఏది స్పైన్ మొత్తం ప్రాబ్లం ఉంటే, అలా కాకుండా ఒక సింగిల్ లెవెల్లోనో లేకపోతే ఒక ఫ్యూ లెవెల్స్లోనో 3-4 లెవెల్స్లో మాత్రమే ఉంటే మినిమల్ ఇన్వేజివ్ ఈజ్ మచ్ మోర్ ఫీజిబుల్. సో ఇంకా ట్రెడిషనల్ సర్జరీ ఎవరికి అవసరం అంటే పైనుంచి కింద దాకా ట్యూమర్స్ ఉంటాయి, లేదా పైనుంచి కింద దాకా స్కోలియోసిస్ ఉంటుంది, లైక్ డబుల్ కర్వ్, త్రిబుల్ కర్వ్ ఉంటాయి, వాళ్ళకి ఇంకా ట్రెడిషనల్ సర్జరీయే బెటర్. ఓకే, దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. నాట్ సూటబుల్ కాదమ్మా, బట్ ఐడియల్. అంటే ఇప్పుడు మనం చేయలేమా అని కాదు, చెయ్యొచ్చు, బట్ ఐడియల్లీ ట్రెడిషనల్ సర్జరీ ఈజ్ బెటర్. కామన్ మిత్స్ ఉంటాయి కదా సార్ స్పైన్ సర్జరీకి, సో అలాంటి మిత్స్ ఏమన్నా మీరు ఇప్పుడు క్లియర్ చేద్దాం అనుకుంటున్నారా? చాలా మిత్స్ ఉంటాయమ్మా. స్పైన్ సర్జరీ చేస్తే ఇంకంతే వాడి జీవితం సంకనాగిపోయినట్టే అనుకుంటారు. అది పెద్ద తప్పు అమ్మా. స్పైన్ సర్జరీ చేస్తున్నాము అని అంటే మనం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంను తీసేస్తున్నాం. 20-30 సంవత్సరాల క్రితం అమ్మ అంతా బ్లైండ్గా ఉండేది. ఇప్పుడు నేను చేసే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో ఎగ్జాక్ట్గా నేను నార్మల్ టిష్యూని దేన్ని టచ్ చేయను, ఓన్లీ ఎక్కడైతే పెథాలజీ ఉందో అక్కడికి మాత్రమే వెళ్తాను. కాబట్టి వేరే నరానికి తగలటానికి కానీ లేదా ఇంకోటి జరగటానికి కానీ ఛాన్సెస్ చాలా 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 తక్కువ. అందులోనూ ఇన్ని టెక్నాలజీస్ యూజ్ చేసి మనం చేస్తున్నాం కాబట్టి అసలు ఆ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి అన్నమాట. అదే అంటే చెప్పాను కదా, కాంప్లికేషన్స్ 2-3% ఇన్స్టెడ్ ఆఫ్ 20-30% ఇన్ ట్రెడిషనల్ సర్జరీస్. అది సో చాలా అపోహలు ఏంటంటే అమ్మ, సర్జరీ అయిపోయిన తర్వాత కాలు చేయి పడిపోతుందేమో, మంచాన పడిపోతారేమో, లేకపోతే సెక్స్కి పనికిరారేమో, ఫ్యామిలీ లైఫ్కి పనికిరారేమో, ఇంకా మా అబ్బాయికి పెళ్లి కాలేదు అప్పుడే సర్జరీ చేస్తే ప్రాబ్లం ఏమో, ఇట్లాంటివన్నీ ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా ఏంటంటే రాంగ్ అజంప్షన్స్. ఓకే, టెక్నాలజీ కరెక్ట్గా ఉండి, టెక్నిక్ కరెక్ట్గా ఉండి, సర్జన్ కరెక్ట్ అయితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఏమన్నా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా సార్ ఈ స్పైనల్ సర్జరీ? మన గూగుల్ రివ్యూస్లోకి వెళ్తే అమ్మా చాలా ఉంటాయమ్మా, చాలా సక్సెస్ రివ్యూస్ ఉంటాయి. బ్యాడ్ రివ్యూస్ కూడా ఉంటాయమ్మా. ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు, మనీ మైండెడ్ పీపుల్ అంటే అమ్మా, టెక్నాలజీ మనది ఎంత ఉన్నప్పుడు ఒక ఆర్డినరీ కామన్ పీపుల్కి అర్థం కాని విషయం ఏంటంటే అమ్మా, 30,000 రూపాయలు ఒక సర్జరీ, ఒక 3 లక్షలు ఖర్చే సర్జరీకి ఇంత టెక్నాలజీ యూజ్ చేసి చేయాలంటే దాన్ని 30,000కి చేయమని అడుగుతారు. అది స్వార్థమో తెలియదు, లేకపోతే దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. వాళ్ళకి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ కావాలి, కానీ ఈ టెక్నాలజీ అంతా యూజ్ చేయాలి. వాళ్ళు కొనాలనుకునేది బంగారాన్ని, వాళ్ళు పెట్టే ప్రైస్ రాగి. అంటే మీరు ఎలా ఇవ్వగలము అనేది నాకు తెలియదు. నాకు కూడా డోనర్స్ వచ్చి నా హాస్పిటల్ కనుక ఎవరైనా డొనేషన్స్ ఇచ్చి ఫ్రీగా చేయమంటే అమ్మ అందరికీ ఫ్రీగా చేస్తాను, ఆ ప్రైస్లోనే చేస్తాను. ఎంత పెడితే అంత క్వాలిటీ, ఎంత క్వాలిటీ వస్తుంది. క్వాలిటీ కమ్స్ ఫ్రమ్ ద కాస్ట్ అమ్మ. మనం ఇప్పుడు దాకా స్పైనల్ సర్జరీస్ గురించి మాట్లాడుకున్నాము, మినిమల్లీ ఇన్వేజివ్ స్పైనల్ సర్జరీస్ గురించి మాట్లాడుకున్నాము, టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నాము. సో ఫైనల్లీ మీరు ఇప్పుడు ఈ పేషెంట్స్ కానీ మా వ్యూవర్స్ కానీ ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎవరైతేనమ్మా బ్యాక్ పెయిన్ అనేది కానీ, లేకపోతే అది డల్గా ఉన్న బ్యాక్ పెయిన్ అయినా సరే, లేకపోతే ఎక్స్క్రూషియేటింగ్ బ్యాక్ పెయిన్ అయినా సరే నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్. 2, కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే వీక్నెస్ వచ్చినా, లేదా నమ్నెస్ వచ్చినా, టింగ్లింగ్ వచ్చినా, అంటే మొద్దుబారిపోయినా, లేకపోతే తిమ్మిర్లు వచ్చినా, లేకపోతే కాలు పడిపోయినా, ఒంటేలు బట్టల్లో పడిపోతున్నా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అది ఎమర్జెన్సీ. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వెంటనే సర్జరీ చేయించుకోవాలి. ఎవరికైనా సరే సర్జరీ అనేది ఫస్ట్ ఆప్షన్ కాదు. సర్జరీ ఫస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాము అంటే 6 వారాలు మీకు దాటిపోయిన తర్వాత, మీరు మందులు వాడిన తర్వాత తగ్గకపోతే
అది సర్జరీ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. అలాగే 6 నెలలు దాటింది అంటే ఇంకొకటి, ఎర్లీగా వచ్చి సర్జరీ చేయించుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. 6 నెలలు దాటిన తర్వాత మీకు అది క్రానిక్ పెయిన్ అయిపోతుంది. ఇందులో ఒక 80% మామూలుగా 6 నెలలకు ముందు 95% మెంబర్స్ బాగైతే 6 నెలల తర్వాత సర్జరీ చేయించుకునే వాళ్ళలో 80%కే బాగవుతుంది. మిగతా 15-20% మందికి వెన్నులో నొప్పి ఎంతో కొంత అలా మిగిలిపోద్ది. సో ఎర్లీ సర్జరీ, యాక్ట్ ఫాస్ట్, సేవ్ యువర్ స్పైన్. ఎర్లీ సర్జరీ, బెటర్ అవుట్కమ్స్. తలనొప్పి, నరాల బలహీనత, మూర్ఛ వ్యాధి, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్స్, మెడ, వెన్నెముక సమస్యలు, పక్షవాత సమస్యలకు పరిపూర్ణ వైద్యం. మన దేశంలో ఎక్కడా లేని ఆపరేషన్ థియేటర్, అమెరికాలో జరిగే వైద్యం ఇప్పుడు గుంటూరులో. చిన్న కోత ఆపరేషన్ల ద్వారా కేవలం 2 రోజుల్లోనే డిశ్చార్జ్. డాక్టర్ రావ్స్ న్యూరో హాస్పిటల్, గుంటూరు.